తమ్ముడితో మీ రిలేషన్షిప్ ఎలా ఉండేదండి? ఇట్ వాస్ వెరీ స్పెషల్. నాకు మాత్రం అంటే ఒక మై స్ట్రాంగెస్ట్ పిల్లర్ పోయినట్టు అనిపిస్తది. అండ్ వెరీ యంగ్ ఏజ్ అవ్వడం గూడా నా నా మీద పడే చనిపోయినాడాయన. సో ఎట్లా జరిగిందండి అది అసలు? అంటే సడన్‌లీ నాకు అప్పటిదాకా దాని తర్వాత విన్నా నేను స్టోరీస్ అట్లా యంగ్‌స్టర్సు 6 మినిట్స్ గ్యాప్ అనుకుంటా. నా మీదే ఒకసారి పడ్డాడు. నేను ఇమ్మీడియేట్‌గా ఎళ్లి మా అక్క మా ఇంటి పైనుంటారు. ఇద్దరు దే ఆర్ డాక్టర్స్. షీ ఈస్ ఎ గైనకాలజిస్ట్, ఎంత బావ ఆశ్చర్యం! ఆర్థోపెడిషియన్స్. వాళ్ళు కిందికి దిగే టైంలో నాట్ ఈవెన్ 2 మినిట్స్ ఇంకోసారి కొలాప్స్ అయినాడు. అండ్ ఫ్రమ్ దేర్ కేర్ ముషీరాబాద్ మా ఇంటి నుంచి హార్డ్‌లీ 5 మినిట్స్ దూరం. ఆ 5 మినిట్స్ గ్యాప్‌లోనే వి లాస్ట్ హిమ్. ఏంటి సడన్ సడెన్ కార్డియాక్? కార్డియోమయోపతి అని మా అమ్మకి ఉండింది యాక్చువల్లీ. మా అమ్మకి ఆ కండిషన్ ఉంది ఇప్పటికి. కానీ అది ఆ ఏజ్‌లో ఉంటది. ఇట్స్ హెరిడిటరీ అని మాకెవరు చెప్పలేదు. వి డిడ్ంట్ డయాగ్నోస్ ఇట్. సో, ఆ 6 మినిట్స్ గ్యాప్‌లో 21 ఇయర్స్ ఏజ్ హి వాస్ డూయింగ్ హిస్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అప్పుడింకా. గుండె పిండేసినట్టు అయిపోయి ఉంటుంది నాన్నగారికి, అంటే అమ్మకి. నాకైతే మొత్తం అప్‌సైడ్ డౌన్ ఏమి ఐ వాస్ 6 మంత్స్ ప్రెగ్నెంట్ దెన్. నాన్న ముందే అయింది ఇదంతా. బట్ స్టిల్ హీ స్టూడ్ స్టిల్. ఆయన అట్లా లేకపోయుంటే మేబీ కుటుంబం అంతా ఆ రోజు ఇంకా చిందరవందర అయిపోయేదేమో. కానీ ఎంత గట్టిగుండే అంటే అసలు వాడి కార్యక్రమాలన్నీ అయిపోయినంక ఓ 2 డేస్ ఏం మాట్లాడలేదు. థర్డ్ డే మటుకు పిలుసుకొని ఇంకా వాడి బాధ్యత ఇక్కడి వరకే ఉంది. అయిపోయింది. పెద్దలలో కలిసిపోయినంక మనం దాని గురించి ఆలోచించొద్దు. మనకింకా ఏదో మిగిలుంది కాబట్టి నువ్వు, నేను ఇక్కడున్నాము. అది ముందుకు తీసుకొని వెళ్దాం గానీ, ఇంక దీని గురించి మాట్లాడడం వద్దు అన్నాడు. ఒక సంవత్సరం పాటు వాడి పేరు తీయలేదు ఇంట్లో. ఎవ్వరం తీయలేదు. అంటే ధైర్యం సరిపోలేదు. మా అమ్మకి వాడి 10థ్ డే రోజు పారాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. వచ్చి షీ లాస్ట్ హర్ స్పీచ్. మాట పోయింది. అది అసలు టఫెస్ట్ టైమ్ ఇంకా ఏ ఫ్యామిలీకైనా లూజింగ్ సంబడి. అంటే 22 ఇయర్స్ ఏజ్‌లో మనిషి అట్లా 5 మినిట్స్‌లో కొలాప్స్ అవుతాడన్నది నేను తర్వాత విన్నా. ఇట్లా చాలా మందికి స్కూల్ గేట్ బయట అది ఇది అని. కానీ నా ఫస్ట్ ఎపిసోడు తమ్ముడితోనే, మిట్టుతోనే అవ్వడం. అది ఇంకా అక్కడి నుంచి నా పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ కూడా మారింది. మారింది. అవును. ఇంకేముందిలే ఇంతే గదా లైఫ్ అంటే, నిమిషంలో ప్రాణం పోతే దేనికోసం ఇంత అన్న ఫీలింగ్‌కొచ్చేసిన. అంటే నాకెట్లయిపోయిందంటే ఆఫ్టర్ మా అమ్మ పారాలిసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు గూడా నాకు చెప్పలేదెవ్వరు పారాలిటిక్ స్ట్రోక్ అని. ఆమెని కిమ్స్‌కి తీసుకుపోయి మా ఆయన ఫోను చేసి ఇట్లా స్పీచ్ మీద దెబ్బ పడ్డదంటే, మనిషయితుంది గదా అని అడిగిన. అంటే ఆ స్టేజ్ దాకా వచ్చేసిన నేను. ప్రాణం ఉంటే జాలులే ఎట్లున్నా సరే అన్నది అట్లా అయిపోయిందింకా. ఎంత కష్టం వచ్చింది తల్లి. పండగ పూట మిమ్మల్ని ఇది అడుగుతున్నందుకు కానీ మన భారతీయ ఆధ్యాత్మికత అనుకుందాం. ఇక్కడ మన అంటే ధార్మికంగా వచ్చిన మూలాల వల్ల ఆ దాన్నే డిటాచ్‌మెంట్, ఆ నిలబడ్డది అండర్‌స్టాండింగ్ ఉంటోంది. వచ్చింది. అదే నాన్న మాకు చెప్పడము, ఆయన్నే అంత ఆలోచిస్తున్నాడు గదా! చెట్టంత కొడుకుని కోల్పోయి ఆయన మాకు ధైర్యం చెప్తుంటే, మేము కృంగిపోయి కూర్చుంటే ఎట్లా అని అనిపిచ్చింది. 10థ్ డే తర్వాత నార్మల్ పొలిటికల్ యాక్టివిటీస్‌కి ఆయన ఎళ్ళిపోవడము. 6 మంత్స్ తర్వాత ఆయనకి సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ రాలేదు. అయినా అసలు ఎక్కడ కృంగలేదు. అది అయిపోగానే 11థ్ డే అయిపోగానే భగవద్గీత ఓపెన్ చేసి కూర్చున్నాడు. అసలు ఎక్కడి నుంచి వస్తది అంటే ఒక కొడుకుని కోల్పోయి, భార్యకి మాట పోయి, నేను కడుపుతో ఉన్నా. అసలు కుటుంబం అంతా ఏమైపోతుందో గూడా అర్థం గాలేదు. అట్లా నడుస్తుందంతే. రోజు ఉంటున్నాము. కానీ ఏమైతుందో గూడా తెలియట్లే. అట్లాంటి టైం నుంచి ఎందరో రోజు రావడము, నాన్నని కలవడము, అందరిని కలుస్తున్నాడు. ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఏడ్చుంటాడేమో గానీ కంప్లీట్‌గా మనిషిగా బ్రేక్ అయిపోవడము, ఇంకా మా జీవితం అయిపోయింది అనుకోవడం ఎక్కడ లేదు. అది నాకు ఇంకా అప్పుడు అనిపిచ్చింది. అంటే ఆయనే అంత గట్టిగున్నప్పుడు మనం గూడా ఆయనకు సహకరించాలి గదా! అని అనిపిచ్చింది. ఎంత మీరు మనసు విప్పి చెప్పారు విజయలక్ష్మి. నిజంగా అంటే ఎంత స్ఫూర్తినిచ్చు మీరు చాలా. పొందుంటారు. టు చాలా. సీ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ లైక్ దట్. ఆయన కనిపించడానికి అంత సాఫ్ట్ స్పోకెన్‌గా ఆయన ఎంత గట్టిగుండడము, మనసు మా అమ్మ మాత్రం గేవ్ అప్. ఆమె మాట్లాడడం గూడా ఇష్టపడలే. డాక్టర్ చెప్పిండు, "మాట పోవడం గాదమ్మా, ఆమె మాట్లాడడం ఇష్టపడట్లేదు" అని. ఇప్పుడు అసలు షీ టాక్స్ ఇప్పుడు గానీ మామూలుగా మనలాగా రాదు. కొంచెం తడబడుతూ మాట్లాడితే బట్ షీ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ వుమెన్. ఎంత గట్టిదంటే మా ఇంట్లో కోడళ్ళు గూడా మా నాన్న సైడ్ అయినా, అమ్మ సైడ్ అయినా అందరి బాధ్యత నాన్న మీదే. డెఫినిట్‌గా ఇంట్లో ఒకరున్నప్పుడు వారందరిని చూసుకోవడము అది మా నాన్న మెంటాలిటీ గూడా అదే. అక్కడ ఒక 6 కుటుంబాలు, ఇక్కడ 5, 11 కుటుంబాలు ఆయన కిందే ఉంటాయన్నట్టు. సో, వచ్చిన ప్రతి కోడలు ఇంకా మా ఇంటి కోడల్లాగే. దత్తాత్రేయ గారి కోడల్లాగే. సో, అందరూ ఇంటర్
అయ్యి రావడమే మా అమ్మ అండ్ నాన్న బోత్ ఆఫ్ దెమ్ మేడ్ ష్యూర్ అందరు డిగ్రీ అండ్ ఎవ్రీబడి ఈజ్ అ డిగ్రీ హోల్డర్ అండ్ గ్రాడ్యుయేట్ నౌ. ఇంట్లో ప్రతి కోడలు అండ్ నోబడి సిట్స్ ఎట్ హోమ్, ఎవ్రీబడి ఈజ్ అ వర్కింగ్ ఉమెన్. అది ఆ స్ట్రెంగ్త్ మా అమ్మ నుంచే వచ్చింది డెఫినెట్గా. ఆమె ఈ రోజు కూడా నాకు చెప్తుంది, వద్దమ్మా నువ్వు పిల్లల్ని చూసుకో, కుటుంబాన్ని చూసుకో, కానీ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు బయట పనిచేయాలి ఆడపిల్లలు, ఒక నలుగురికి ఉపయోగపడాలి నువ్వు అని. సో అంత గట్టి ఉన్నగా ఆమె ఒకటేసారి మాట్లాడడము అన్నది వద్దు అనుకోవడము. నాన్న ఆమెకు కూడా పేపర్ చదివిపిస్తూ పాప, తల్లి ఇట్లా ఒక్కొక్క పదం చిన్నపిల్లలకు మనం నేర్పించినట్టు నేర్పించేటోడు. అసలు అంత స్ట్రెంగ్త్ అయిన భరించారు ఆయన అసలు ఏడుపు చాలా. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.